తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఎస్ఐఆర్ సర్వీస్ గడువులుగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్ పేరు జాబితాలో ఉండేలా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కె వెంకటేశ్వర్ సూచించారు. సోమవారం రేణిగుంట గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆకస్మికంగా తనిఖీ నిర్వహించిన ఆయన సర్వే పురోగతిని సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ ఇంటింటి సర్వే నిర్వహణ, దరఖాస్తుల స్వీకరణ, నమోదు ప్రక్రియ, అవసరమైన పత్రాల పరిశీలన వంటి అంశాలను స్వయంగా పరిశీలించారు. అనంతరం రాజకీయ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు, బిఎల్ఏలు, బూత్ లెవెల్ అధికారులు, పంచాయతీ సిబ్బందితో సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సోమవారం ఉదయం కలెక్టరేట్లో నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమాన్ని అత్యవసరంగా వాయిదా వేసి ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు రేణిగుంటకు వచ్చినట్లుగా తెలియజేశారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా సర్వే ప్రక్రియను పూర్తి స్థాయి పారదర్శకతతో నిర్వహించాలని అధికారులకు స్పష్టం చేశారు. జూలై 14వ తేదీలోపు ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ సర్వేను పూర్తి చేసి నివేదికను సమర్పించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసే విధంగా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని వారు సూచించారు. ఈ ఓటర్ల తనిఖీ కార్యక్రమంలో రెవెన్యూ ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్, పంచాయతీ ఎన్నికల శాఖల అధికారులు, బూత్ లెవెల్ అధికారులు, పట్టణ అధ్యక్షుడు మాభాస, టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ పుష్పనాథన్, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్, గౌస్ భాష, జనసేన ఆకుల భాగ్యలక్ష్మి, భాస్కర్ యాదవ్, కిరణ్, గ్రామ సచివాలయ సిబ్బంది, వివిధ పార్టీ రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లు పాల్గొన్నారు. మనకి రాష్ట్రమంతటా జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియలో మొట్టమొదటి భాగమైనటువంటి డోర్ టు డోర్ క్యాంపెయిన్ మనకి రేపటితో ముగుస్తుంది. దీంట్లో భాగంగా ప్రతి ఒక్క బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్ తన పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్కి కూడా గడిచిన 30 రోజులుగా ఎన్యూమరేషన్ ఫాము ఇవ్వడం, ఆ ఎన్యూమరేషన్ ఫాము ఫిల్ చేసింది తిరిగి తీసుకోవటం, తిరిగి తీసుకున్న దాన్ని బిఎల్ఓ యాప్లో డిజిటైజ్ చేయటం, ఇదంతా జరుగుతూ వచ్చింది. మన జిల్లాలో ఇప్పటికే ఆల్మోస్ట్ 99.5% ఈ డిజిటైజేషన్ ప్రక్రియ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇందులో మనము ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, చాలా వరకు ఈ ప్రక్రియలో చనిపోయిన ఓటర్లు, పర్మనెంట్గా మైగ్రేట్ అయిపోయి వలస వెళ్ళిన వాళ్ళు, ఆర్ఎల్స్ షిఫ్ట్ అయిన వాళ్ళు, అంటే ఇక్కడ రెంట్కుంటూ ఆర్ఎల్స్ ఉద్యోగరీత్యా ఇక్కడ ఉంటూ ఇప్పుడు వేరే చోటకి గడిచిన సంవత్సరంన్నరలో 2-3 సంవత్సరాల్లో వేరే చోటకి షిఫ్ట్ అయిన వాళ్ళు, అదేవిధంగా నాట్ ట్రేస్డ్, అంటే అసలు ఎవరికి వాళ్ళ సమాచారం తెలిసిందకపోవటం, ఇదంతా కూడా లిస్టులు తీసుకున్నాం. దాన్ని అదేవిధంగా డూప్లికేట్ ఆర్ డబుల్ ఎంట్రీ, ఇక్కడ ఓటు ఉంటుంది, ఇంకో చోట ఓటు ఉంటుంది. సో ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా మనము యాబ్సెంట్, షిఫ్ట్, డెత్, డూప్లికేట్ ఏఎస్డిడి లిస్ట్ అంటాము. వాళ్ళందరినీ కూడా మనం ఓటర్ లిస్ట్ నుంచి తొలగించాలి కాబట్టి అది ఒకవైపు చేస్తున్నాము. అదేవిధంగా మ్యాపింగ్ లింకేజ్ 2002 ఓటర్ లిస్టుతో మనకి లింకేజ్ కుదరని వాళ్ళు కొంతమందిని గుర్తించాము. వాళ్ళ పేర్లు మాత్రం మనకి మసాయిదా జాబితా, అంటే డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో వాళ్ళ పేర్లు ఉంటాయి. 21వ తారీఖున మనం పబ్లిష్ చేస్తాం డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు. దాంట్లో వాళ్ళ పేర్లు ఉంటే వాళ్ళు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓన్లీ వాళ్ళకి మనం నోటీస్ ఇస్తాము. ఆ నోటీస్కి ఏదైతే భారత్ ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి 11 డాక్యుమెంట్లలో ఏదో ఒక డాక్యుమెంట్, క్యాస్ట్ సర్టిఫికెట్ కావచ్చు, ఇంటి నివేశన స్థలం ఇది కావచ్చు, లేదంటే 10th క్లాస్ మెట్రికులేషన్ ఏదన్నా మార్క్ లిస్ట్ ఏదన్నా కావచ్చు, ఇందులో 11 ఉన్నాయి. పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్ కూడా ఇవ్వచ్చు. ఇలాగా ఏది ఉంటుంది, ఎస్టీలు ఉంటే ఎవరన్నా ఫారెస్ట్ రైట్స్ కమిటీలో ఇచ్చిన పట్టాలు ఇవ్వచ్చు. ఇట్లా 11లో ఏదో ఇచ్చినా డ్రాఫ్ట్ లిస్ట్లో ఎలా ఉంటారు, ఫైనల్ లిస్ట్లో కూడా వాళ్ళందరూ వస్తారు. సో అది లింకేజ్ కాని వాళ్ళు. ఇట్లాగా అర్హుడైన ప్రతి ఒక్క ఓటర్ని పెట్టడం, అర్హత లేని వాళ్ళందరినీ కూడా తీసేయడం కోసమే ముఖ్యంగా ఈ ఎస్ఐఆర్ ఎక్సైజ్ అనేది మనం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే నేను ఈరోజు
రేణిగుంట మండలంలో 172, 157, 162, 159 ఈ పోలింగ్ స్టేషన్లో సంబంధించిన బిఎల్ఓ బిఎల్ఏలు బూత్ లెవెల్ ఆఫీసర్, బూత్ లెవెల్ పార్టీలకు సంబంధించి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి బిఎల్ఏలతో కలిపి జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు మనం మీటింగ్ పెట్టుకున్నాం. ఈ మీటింగ్లో ప్రతి ఒక్క బిఎల్ఓ గడిచిన నెల రోజులు తను చేసిన ప్రక్రియలో భాగంగా ఎంతమంది చనిపోయారు, ఎంతమంది షిఫ్ట్ అయిపోయారు, ఎంతమంది పర్మనెంట్గా మైగ్రేట్ అయ్యి దొరకట్లేదు, ఎంతమంది డూప్లికేట్లు ఉన్నారనే లిస్టులు మనం తీసి బిఎల్ఏలందరికీ కూడా అది చదివి వినిపించడం జరుగుతుంది. అదేవిధంగా ఎంతమందికి మ్యాపింగ్ జరగలేదు అనేది కూడా చదివి వినిపించడం జరుగుతుంది. దాన్ని చదివి వినిపించిన తర్వాత వాళ్ళకు కూడా ఒక కాపీ లిస్ట్ ఇచ్చి అందులో వాళ్ళకి ఏమైనా అభ్యంతరాలు ఏదన్నా ఉన్నా కూడా తిరిగి అది తీసుకొని మనం చూడడం జరుగుతుంది. ఇప్పుడు నా ముందే బిఎల్ఏలందరూ కూడా వాళ్ళు చాలా సాటిస్ఫాక్షన్ వ్యక్తం చేశారు. బిఎల్ఓలు తరచూ ప్రతిరోజు వాళ్ళతో కలిపి ఇంటింటికి తిరగడం జరిగింది. ప్రతి ఒక్క లిస్టు కూడా వాళ్ళు చెప్పిన మేరకే, బిఎల్ఏలు చెప్పిన మేరకే బూత్ లెవెల్ ఆఫీసర్స్ కూడా ఈ ఆబ్సెంట్, షిఫ్ట్, డెత్, డూప్లికేట్ లిస్టులు కూడా తయారు చేసి చాలా పకడ్బందీగా జిల్లా వ్యాప్తంగా కూడా మనము ఈ ప్రక్రియ అనేది కూడా చేసుకుంటున్నాం. ఇందులో ఇప్పుడు మనకి జూలై 21 తారీఖు చేసేది డ్రాఫ్ట్ రోల్ మాత్రమే. జూలై 21 నుంచి ఆగస్ట్ 20 వరకు మనకి క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పీరియడ్. ఎవరైనా వాళ్ళ ఓట్ని లేదు నాది మిస్ అయింది అంటే ఫామ్ 6 ద్వారా పెడతాం. ఇంకొంతమంది ఎక్కువగా మనం తిరుపతి, రేణిగుంట, తిరుపతి, కాళహస్తి నియోజకవర్గం, చంద్రగిరి నియోజకవర్గంలో ఎక్కువ మంది చూసేది ఏంటంటే మనము షిఫ్ట్ అవుతూ ఉంటారు. ఇక్కడి నుంచి చంద్రగిరి నియోజకవర్గానికి, చంద్రగిరి నుంచి కాళహస్తికి ఉద్యోగరీత్యా లేదంటే మిగతా రకరకాల కారణాలతో వాళ్ళకి కావాల్సిన చోట మనం పెడతాము. దానికి మనము ఫార్మ్ 8 ద్వారా వాళ్ళు ఒక పాత అడ్రస్ నుంచి ప్రజెంట్ వాళ్ళు నివసిస్తున్న అడ్రస్ ఇచ్చినట్టయితే ఎక్కడైతే వాళ్ళకు ఓటు కావాలో అక్కడ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా చాలా వరకు ఒకే ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో ఇది ఇబ్బందికర పరిస్థితులు. ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న అందరినీ కూడా ఒకే పోలింగ్ స్టేషన్ పరిధిలో పెట్టడానికి మనము ఇప్పుడు ఈ నెక్స్ట్ నెల రోజులు కూడా చేస్తాము. జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని రాజకీయ పార్టీలు దీనికి పూర్తిగా సహకరించాయి. క్షేత్రస్థాయిలో కూడా బూత్ లెవెల్ ఆఫీసర్స్, బిఎల్ఏలు అందరూ కూడా దీనికి నెల రోజుల నుంచి తిరుగుతున్నారు. దీంట్లో కామన్గా కొంతమందికి డౌట్లు ఏంటంటే ఈ మ్యాపింగ్ జరగకపోతే 2002 ఓటర్ లిస్టుకి జరగకపోతే నా ఓటు తీసేస్తారా అంటున్నారు. ఎవరిది కూడా అట్లాంటి వాళ్ళని తీయము. 11 డాక్యుమెంట్లో నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు తిరిగితే ఖచ్చితంగా ఫైనల్ లిస్ట్లో కూడా మామూలు డ్రాఫ్ట్ లిస్ట్లో వస్తారు, ఫైనల్ లిస్ట్లో కూడా వాళ్ళు వస్తారు. అదేవిధంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, 2 చోట్ల ఓటు ఉండడము చట్టరీత్యా నేరము. అది క్రిమినల్ చర్య కింద మేము భావిస్తాం ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు. దయచేసి మీకు 2 చోట్ల ఓటు ఉంటే మీరే స్వచ్ఛందంగా ఒక చోట తీసేయాల్సిందిగా కోరుకుంటున్నాము. అది మీరు దగ్గర ఉన్నటువంటి మీ బిఎల్ఓని సంప్రదిస్తే వాళ్ళు కూడా ఖచ్చితంగా మీకు కావాల్సిన చోట పెట్టి ఇంకో చోట తీసేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరెవరైతే షిఫ్ట్ అయిపోయారు, ఒక చోట నుంచి షిఫ్ట్ అయిపోయి ఇంకో చోటుకి వెళ్ళారు, దయచేసి వచ్చే నెల 35 రోజుల్లో మీరు ఫామ్ 8 ద్వారా మీకు ఎక్కడ ఓటు కావాలో అక్కడ బిఎల్ఓకి ఇచ్చినట్టయితే వాళ్ళందరి పేర్లు కూడా మనము చేర్చడం జరుగుతుంది. దీనికి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా అవగాహన మీడియా మిత్రుల ద్వారా తెలియాలని కూడా నేను మీడియా మిత్రులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. రాజకీయ పార్టీల ద్వారా కూడా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఒక మంచి ఎలక్ట్రల్ రోల్ తయారు చేసి మనము తప్పులు తడకలు లేకుండా ప్రతి ఒక్క ఎలిజిబుల్ ఓటర్ని పెట్టి ఇన్ఎలిజిబుల్ ఓటర్ని తీయడం కోసం ఇదంతా చేస్తున్నాము. సో దీనికి సంబంధించి ఈరోజు ఈ క్షేత్రస్థాయి విజిట్లు కూడా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.